ఇది లేదు అది లేదు లాస్ట్ కూడా అనే ఉంటుంది కానీ మనం అంత దగ్గరగా ఐశ్వర్య గారిని చూస్తే ఆటోమేటిక్ గా లవ్ యూ టూ వచ్చేస్తుంది. అది ఏదైనా పట్టే మీరు చెప్పిన తర్వాత ఇంకా కొట్టే. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చెప్పినా అదే Twinkle twinkle little star, Arya Vaishyas are superstars. Arya Vaishya is our name, challenging is our game. We born with fame, we never blame. Character is our strength, confidence is our breath. Service nature is our motto. Be proud of being an Arya Vaishya. డాక్టర్ నాగేశ్వరరావు మానేపల్లి ఈసారి వైశ్య అచీవర్ అవార్డ్స్లో ఎవరెవరు అవార్డు తీసుకుంటారా అని చాలా ఎక్సైటింగ్గా చూస్తే అందులో సార్ అవార్డ్ని కైవసం చేసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మీరు ఏ కేటగిరీలో తీసుకున్నారు? మాస్టరీ అవార్డులో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్స్లో నాకు ఆ కేటగిరీకి అవార్డు ఇచ్చారు. వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అనేది ఓన్లీ అచీవర్స్తో పాటు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని వెలికి తీసి అవార్డ్స్ ఇస్తున్నామని మొదటి నుంచి చెప్తున్నారు. సో అందులో ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ అనమాట. మనకి చిన్నప్పటి నుంచి పుట్టుకతో బ్లైండ్గా ఉన్నప్పటికీ కూడా ఎన్నో అచీవ్ చేసి సొంత కాళ్ళతో నిలబడి చదువుకొని ఎంతోమందికి చదువు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. బట్ ఇప్పుడు సార్ మన ముందు ఉన్నారు కదా, సుభాష్ గుప్తా గారు. సార్ని అడిగి సార్ మాటల్లో ఈ గెలుపు గురించి ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, ఫైన్ అమ్మా. సార్ మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. అంటే అనుకున్న మనిషి ఏమన్నా సరే సాధిస్తారు అనడానికి నిదర్శనంగా నిలిచారు మీరు అని చెప్పండి. సో దానికి మిగతా వాళ్ళందరికీ కూడా లేకపోతే చిన్న చిన్న వాటికి నిరాశపడే యువత అందరికీ కూడా మీ అవార్డు ద్వారా ఏం చెప్తారు? జనరల్గా ఏది ఆశించకుండా మనం చేస్తే ఏ పని అయినా కానీ ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. అదేవిధంగా ఈ అవార్డు ఇప్పుడు రావడానికి మన ధనంజయ్ గారు, రాజయ్య గారు కారణము. ఎందుకంటే నేను అవార్డ్స్ ఎప్పుడు కూడా రిజెక్ట్ చేస్తా, అది బాధ్యతను పెంచుతుంది మనిషికి. కానీ ఒక ఆత్మీయతతో వీళ్ళు చెప్పడము, నేను రావడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 900+ అప్లికేషన్స్ వచ్చిన దాంట్లో మరి అయితే అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళు కేవలం 18 మంది ఉన్నారు. అందులో విశ్వకర్మ అవార్డు మరి గెలుచుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మనతో పడినారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ సార్. సార్ మీ పేరు? నా పేరు సుశీల్ కుమార్ అండి. ఓకే. మాది కేపీజీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, మాది కన్స్ట్రక్షన్ కంపెనీ. మేము ఇక్కడ చాలా హైదరాబాద్లో చాలా మాన్యుమెంట్స్ చేసాము. అంబేద్కర్ స్టాచ్యూ, అమరవీరుల స్తూపము, టీ హబ్ 1 and 2, నాంపల్లి రైల్వే స్టేషన్, గ్వాలియర్ రైల్వే స్టేషన్, గ్వాలియర్ ఎయిర్పోర్ట్, లాట్ ఆఫ్ అంటే స్పెషలైజ్డ్ బిల్డింగ్స్ చేసాము. థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ అండ్ గివింగ్ దిస్ విశ్వకర్మ అవార్డ్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనే దానికి పర్ఫెక్ట్ నిదర్శనం మన బాబురావు గారు. నిలోఫర్ కేఫ్ అంటేనే ఈరోజు హైదరాబాద్లోనే కాదు ప్రపంచ స్థాయిలోనే మరి ఫేమస్ అయిపోయిన బాబురావు గారు ఇప్పుడు మనతో పడ్డారు. మరి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నా సార్. సార్ మరి ఈరోజు అవార్డ్స్ దానికి సంబంధించి అయితే మీరు స్పెషల్ అవార్డు అనేది కూడా గెలుచుకున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే నేను అవార్డు ఎన్నో దొరికింది కానీ మా సమాజంలో వైశ్య అచీవర్ అవార్డు ఇది వచ్చిందంటే చాలా పెద్ద అవార్డు అనుకుంటున్నా. అంటే మా సమాజంలో, మా వైశ్య సమాజంలో ఈ అవార్డు ఫస్ట్ సార్ నాకు వచ్చింది. అట్లా అవార్డు వస్తాం కానీ వైశ్య సమాజంలో అవార్డు వస్తుంది నాకు బాగా ఘనకార్యం అని అనిపిస్తున్నది. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కూడా సాధించిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అందులో ఇక్కడ ఇదే మరి అవార్డు సాధించిన అద్వైక్ కూడా ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం అవార్డ్స్ గురించి. హాయ్. హలో. గుడ్ ఈవినింగ్. బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించారు. Yes. How are you feeling? I'm feeling very excited. I would like to thank my parents, my grandparents and Raju uncle, Raju Garu for not only showing me a path but my entire community and guiding us and encouraging us and motivating us. Yeah, it feels great. వైశ్య అచీవర్స్ అవార్డ్స్, ఇందులో అందరూ అచీవర్సే అని చెప్పారు మనకు ఫస్టే. సో వన్ ఆఫ్ ది అచీవర్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకున్నారు. ఉమెన్ పవర్ కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ స్వాతి గారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి మీకు? ఫస్ట్ పాయింట్, చాలా యూనిక్ అవార్డు తీసుకున్నారు. యాక్చువల్గా ఇప్పటివరకు ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను ఇర్రెస్పెక్టెడ్ టు ద అవర్ వైశ్య కమ్యూనిటీ, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ అవార్డ్ ఫ్రమ్ అవర్ వైశ్య కమ్యూనిటీ. ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ దిస్. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించిన కీర్తి గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ కీర్తి గారు. హలో అండి. So how you are feeling? I feel so proud and I just really can't express my words. Yeah.
నేను లైఫ్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఐ హెల్ప్ పీపుల్ టు ఫిజికలీ అండ్ ఎమోషనలీ గెట్ ఫిట్. వైశ్య అచీవర్ అవార్డ్స్లో అయితే స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించిన మునగా రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. మరి సార్తో మాట్లాడదాం, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్కారం అండి. అవార్డ్ ఈజ్ వండర్ఫుల్ అండి. దేనికి ఇచ్చారో మీకు చెప్తాను నేను. నేను 35 years పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత నా యొక్క రిటైర్మెంట్ కోసం వచ్చిన డబ్బులో 80% దాకా ఖర్చు పెట్టేసేసి 3 కోట్ల రూపాయలు పెట్టి 2,000 మంది పిల్లలు చదువుకోవడానికి వీలుగా వెస్ట్ మారేడుపల్లిలో ఒక దివ్యమైనటువంటి ఒక ప్యాలెస్ లాంటి బిల్డింగ్ కట్టేసి డొనేట్ చేస్తాను. ఇంతకుముందు చాలా చేస్తున్నాము, అదొకటి చేసాము. ప్లస్ ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ సౌత్ ఇండియా అని చెప్పచ్చు. 4 మాస్టర్స్, 3 PhDలు. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ హార్వర్డ్ అండ్ MIT. సో ఇక్కడ మనకు ఉమెన్ పవర్ చూపించారు, అవార్డు తీసుకొని, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి. మరి ఇంత ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న మేడం నేమ్ మీకు తెలియాలి కదా, మేడంనే అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, యువర్ గుడ్ నేమ్? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అరవింద. డాక్టర్ అరవింద. సో చూసారా, నేమే చాలా యూనిక్గా ఉంది, అందుకే స్పెషల్గా చెప్పించాను. అరవింద, ఐ మీన్ యూనిక్గా ఉంటాయి కొన్ని నేమ్స్ మ్యామ్. యువర్ నేమ్ ఈస్ సో గుడ్. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డు వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. This is the first time I'm receiving from Vaishya Awards, and I would like to thanks Mr. Satish Garu. He is the one who actually nominated my name. He's sent me the nomination papers for this. Thank you so much, Satish Garu. It is just because of you, nothing else. Thank you so much. వైశ్య అచీవర్ అవార్డ్స్ 2025కి మీరు కూడా రావడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. సార్, ఎలా ఉంది? ఇది ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం, ఇంత గొప్ప మీరు రావడం ఎలా అనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వైశ్య అచీవర్స్ అవార్డ్ 2025 మరి బ్రహ్మాండంగా చేస్తున్నారు. వైశ్యస్ చేస్తున్నటువంటి వారి వృత్తుల్లో కానీ వారు సాధించినటువంటి విజయాలు, సమాజానికి వారు అందిస్తున్నటువంటి సేవలు, గడిచిన కాలంలో వారు విస్తృతంగా చేసినటువంటి సేవలన్నింటినీ ఒకసారి గుర్తుకు తెచ్చుకునే విధంగా ఒకసారి మాస్ గ్యాదరింగ్, పెద్ద గ్యాదరింగ్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నారు. ఈ జరిపే ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, నన్ను మాధురిని కూడా ఆహ్వానించి మరి వాళ్ళలో భాగస్వాములను చేయటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకు ఈరోజు వచ్చాను. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025 నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొదటిసారి జరుగుతున్న అవార్డ్స్కి సెలబ్రిటీస్ బోల్డ్ మంది కూడా వస్తున్నారు. మరి ఆ సెలబ్రిటీస్లోనే మన సినీ రంగ ప్రముఖులైన రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అవార్డ్స్ గురించి అయినా కానీ ఆ రెస్పాన్స్ దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ అండి. వా అనేది చరిత్రాత్మకంగా మా రాజు గారు ఏర్పాటు చేసే సంస్థ. దీనికి సెలబ్రిటీస్ అందరూ చాలామంది వస్తున్నారు. సెలబ్రిటీస్ కాకుండా అవార్డీస్ అందరం కూడా ఒక పెద్ద కమిటీ వేసి ఆ కమిటీలో సెలక్షన్కి పెట్టారు. IASలో IPSలో అందరూ ఉన్నారు. అది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఓటింగ్ సిస్టమ్ కాకుండా మనమే సెలెక్ట్ చేసి ఎవరు ప్రతిభ ఉందో వాళ్ళని, ఈ అప్లికేషన్ వచ్చిన వాళ్ళలో చాలామందిని చూస్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఎంతో ప్రతిభ గల వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఈ సూపర్ సక్సెస్ అయింది, అవుతుంది కూడా. 2,500 మందికి ఎక్స్పెక్ట్ నుంచి అయితే 4,000 మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ రాజు గారు. ఇలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ అలా రెగ్యులర్గా చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఎప్పుడైతే వైశ్య అచీవర్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రకటించారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాత్రం హ్యాపీగా నడుస్తూనే ఉంది. అండ్ రానే వచ్చేసింది. మరి ఈరోజు అవార్డ్స్ అయితే ప్రకటిస్తున్నారు. అండ్ ఈ నిర్వహణ అనేది కూడా ఎలా ఉండబోతుందా అనే దాని గురించి కూడా మాట్లాడదాము. ఇక్కడైతే మనతో పాటు కూడా సంతోష్ గారు ఉన్నారు. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. మరి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, హౌ ఆర్ యూ? అమేజింగ్. చూస్తున్నారు కదా, సో ఎక్సైటెడ్ యాక్చువల్గా అయితే. అండ్ ఈవెంట్ అంటారా, వైశ్య అచీవర్స్ అవార్డ్స్, డెఫినెట్గా మీరైతే ఈ విషయంలో ఒకటి చెప్పచ్చు. సైమా, ఐఫా ఏదైతే ఉందో, ఓకేనా, డెఫినెట్లీ ఆ కేటగిరీలో అయితే మన వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అనేది ఉంది. సో మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో చూస్తున్నారో, సో వీఆర్ నాట్ సేయింగ్ ఇట్, విట్నెస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో చాలా తక్కువ అది యాక్చువల్గా. సో యూ విల్ డెఫినెట్లీ విట్నెస్ ఇట్ వన్స్ యూ ఎంటర్ ఇన్సైడ్. సో డెఫినెట్లీ ఇట్స్ అ బ్లాస్ట్. అండ్ ఇంకొక విషయం కూడా తెలిసింది సార్, నియర్లీ 900+ అప్లికెంట్స్ వస్తే అందులోంచి స్క్రూటనైజ్ చేయడానికి మాత్రం చాలా కష్టపడ్డారంట కదా? అబ్సల్యూట్లీ అండి. అంటే 900 నామినేషన్స్ని 18 కేటగిరీస్లోకి మేము స్క్రూటినైజ్ చేసి షార్ట్ చేసి తీసుకుని రావాలి అంటే ఇట్స్ నాట్ ఎ జాబ్. బికాజ్ 900 అచీవర్స్ని దాంట్లో ది బెస్ట్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టమైంది. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని నెక్స్ట్ ఇయర్ కోసం కూడా మేము కన్సిడర్ చేసి మేము ఆల్రెడీ ప్రొఫైల్ అనేది మేము సేవ్ చేసి పెట్టాము అన్నమాట.
అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అడుగుతూ ఉంటే, అరే ఈసారి మేము చూస్తూ ఉన్నాము, ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా అంటే చేస్తూ ఉన్నారు, అంటే నెక్స్ట్ ఇయర్ ఆ అవార్డ్స్ కేటగిరీలో మేము కూడా ఉండాలి అని చెప్పేసి చాలామంది లేడీస్ చెప్తుంటే ఇట్ ఫెల్ వెరీ హ్యాపీ. ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే ఈరోజు డెఫినెట్లీ జరగబోతుంది. దాని గురించి ఇప్పుడు ఏదైతే అనౌన్స్మెంట్ అవుతుందో సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోతుంది. సో ఎస్పెషల్లీ లేడీస్ కోసం అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సర్ప్రైజ్ అనమాట అది యాక్చువల్లీ. దాచారు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. అంటే నేను ప్రౌడ్గా అనుకుంటా ఈ అవార్డు తీసుకొని. నేను నేను హైదరాబాద్ వచ్చినాక చిన్న స్టేజ్ నుంచి, నేను ఒక టేబుల్ సాఫ్ చేసి నుంచి, ఇవాళ క్లీనర్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఈ అవార్డు దొరుకుతున్నా అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా అవార్డు ఇచ్చేటోళ్ళు కానీ దేనికైనా కానీ హైదరాబాద్లో ఒక ప్రౌడ్గా నేను అనుకుంటున్నా కి ఒక చిన్న ఛాయ్ కోసం ఇంత పెద్ద అవార్డు నాకు ఇస్తున్నట్టే సంతోషం ఉంది. వైశ్యస్ అచీవర్స్ అవార్డ్స్లో ఇటువంటి అవార్డ్ ఫంక్షన్లో డెఫినెట్లీ మనం అందమైన బాబులు అని ఎత్తుకుతూ ఉంటాం. సో డెఫినెట్లీ భార్గవి మ్యామ్ ఇక్కడికి వచ్చేసారు. సో యూ లుక్ సో గుడ్ అండ్ అందరిలో సో కొంచెం అట్రాక్టివ్గా ఉన్నారు కదా అనుకోవచ్చు. థ్యాంక్ యూ దట్స్ అన్ అమేజింగ్ కాంప్లిమెంట్. సో యా ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ ఒక అవార్డ్ ఫంక్షన్లో ఫీమేల్ అనేది ఒక అట్రాక్షన్ అండ్ దట్టు మనం యూనిక్గా మనకు నచ్చినట్టు రావడం అనేది ఇంకో అడిషనల్ అట్రాక్షన్, రైట్? అంతే కదా. సో సీ మై బాస్ డిఫరెంట్ అండ్ ఆల్వేస్ ఎప్పుడు మనం డిఫరెంట్గా ఉండాలి. సో బట్ ఈ వైశ్యస్ అచీవర్స్ అవార్డ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఎస్. సో వైశ్యస్ దర్ సో మెనీ బిజినెస్ హెడ్ హైదరాబాద్లో, వాళ్ళందరికీ ఒక గుర్తింపు వస్తుంది, ఒక రికగ్నిషన్ వస్తుంది. జస్ట్ దట్ లైక్ we are capable of doing such amazing things and ఇలా ఒక అవార్డ్ ఫంక్షన్ చేసి అందరికీ గుర్తింపు రావడం, ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. వైశ్య అచీవర్స్ అవార్డ్స్. మరి ఇందులో అయితే మీ అచీవర్గా మీరు ఒకరు అవ్వబోతున్నారా, అవార్డు తీసుకోబోతున్నారా అంటే మాత్రం ఒక ప్రిడిక్షన్ అయితే తెలుస్తుంది సార్. సస్పెన్స్ కదా, దానికి మనం ఏం చేయలేం. వస్తే అదృష్టము, 10 మందికి మనం కూడా తెలుస్తాము. అది అంటే ఫస్ట్ టైం చేస్తూ ఉన్న ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా ఉంది అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహం కానీ అండ్ ఇక్కడికి వచ్చిన మరి చాలా మంది జనాల్ని కూడా చూస్తుంటే నిజంగా ఇట్స్ ఈ ఫస్ట్ ఇయర్ ఇలాంటి రెస్పాన్స్ వస్తుందంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకెంత రెస్పాన్స్ ఉంటుందో అనిపిస్తుంది. 100%. దానికైతే 100%. ఫస్ట్ ఇయరే దాదాపు ఒక 2,000, 2,500, 3,000 మంది దాకా వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. రాజన్న యాక్చువల్లీ 2,000 మందిని చెప్పాడు, ఇప్పుడు దాదాపు 3,000 మంది పైన అవుతున్నారు. అందుకని ముఖ్యంగా రాజన్న ఏం చెప్పాడంటే 6 గంటల లోపల ఖచ్చితంగా రావాలని చెప్పాడు స్ట్రిక్ట్లీగా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయాలని సరే ఇబ్బంది పెట్టద్దు, డైరెక్ట్ ఫోనే ఆఫ్ చేసి పెట్టేస్తాను రాజన్న. అందుకని ఎవరైనా దయచేసి లోపల రండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ చైతన్య గారు. అండ్ మీకు కూడా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా మరొకసారి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వైశ్య అచీవర్ అవార్డ్స్ వాకి డెప్యూటీ డైరెక్టర్ అండి. ఓకే. సో ఈరోజు నేను యాజ్ అ మేనేజ్మెంట్ నుంచే వచ్చినట్టండి సార్. మరి ఇక్కడ అరేంజ్మెంట్స్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఒక కమ్యూనిటీ ఈవెంట్ అయినా కానీ సో అందరూ చాలామంది వచ్చి హ్యాపీగా చూస్తూ ఉన్నారు. ఈ రెస్పాన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ డైరెక్టర్గా? ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే ఒక 50% ఎక్కువే కనిపిస్తుంది. సో వీటి అన్నిటికీ అందరూ టీమ్ మెంబర్స్ కూడా బాగా కృషి చేశారు. అలానే వైశ్య కమ్యూనిటీలో ఉన్న పెద్దలు కానీ, తర్వాత బిజినెస్ మెన్ కానీ, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. మనం అనుకున్న దానికంటే కూడా ఒక 30-40% ఎక్కువ పాస్ కూడా ఇష్యూ చేసినప్పటికీ ఇంకా కొంతమందికి రాలేదు. అంటే అంత డిమాండ్ పెరిగింది. నెక్స్ట్ టైం దీనికంటే ఇంకా పెద్ద వెన్యూలో చేస్తామని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ టు మిస్టర్ మడిపడిగ రాజు అన్న గారు. సో ఈరోజు అవార్డ్స్ వైశ్య అచీవర్ అవార్డ్స్ ఈరోజు ఈవెంట్ చేసుకోవడం జరుగుతుంది. నేను హైదరాబాద్ అంబాసిడర్గా నన్ను ఎన్నిక చేసుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అవార్డ్స్ అంటే వైశ్య అచీవర్ అవార్డ్స్. వైశ్యాస్ అంటే తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఆల్ వైశ్యాస్ సంబంధించి బిజినెస్ కేటగిరీకి సంబంధించి ఒక 30 రకాల అవార్డ్స్ అనేది ఈరోజు ఇక్కడ ఈ వేదికపై ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి ప్రతి ఒక్క జిల్లా వారిగా వ్యాపారస్తులను, చిన్న తరగతి వ్యాపారస్తుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఈ యొక్క వేదికను ఉపయోగించి ప్రతి ఒక్కరికి ఒక ఎలివేషన్ అంటే మంచి ఒక బిజినెస్ ప్రమోషన్ అంటే వాళ్ళ పర్సనల్ ఎలివేషన్ కావచ్చు, ఏదైనా కానీ ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది. ఈరోజు ఈ అవార్డ్ ఫంక్షన్కి చాలా లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ రాబోతున్నారు, పొలిటీషియన్స్ రాబోతున్నారు, నలుమూలల నుంచి వైశ్య ఆనిముత్యాలు అంటే వ్యాపారవేత్తలు, చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వారు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్కి రావడం, ఇంతమంది సమక్షంలో ఈ వేదికపై కలవడం అనేది చాలా గర్వకారణం.
ఇది అసలు కన్నీ విని ఎరగని రీతిలో ఉంటుంది. అంటే చాలామంది పెట్టి ఉంటారు అవార్డ్స్ అనేది, కాకపోతే దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, యూనిక్ అని చెప్పొచ్చు. ఏంటంటే ప్రతి వైశ్యాస్లో చాలామంది టాలెంటెడ్ ఉంటారు. సో మాకేంటంటే ఇక్కడ ఓపెన్లీ లైక్ జెన్యూన్లీ టీమ్ ఉంది మాకు, జ్యూరీ టీము, లైక్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఎవరు రికమెండేషన్స్ ఏది కూడా పనిచేయదు. ట్రాన్స్పరెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాలెంట్ గుర్తించి వాళ్ళకు మాత్రమే ఈ అవార్డు వస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వా అవార్డ్స్. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ రెస్పాన్స్ సూపర్గా ఉంది. అంటే దాని తగ్గట్టు అరేంజ్మెంట్స్ కానీ సెలబ్రిటీస్ రావడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ చేశారా? యా, మాకు చాలా కమిటీస్ ఉన్నాయి. సో గెస్ట్ రిసీవింగ్ కమిటీ అనేసి, ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్కి ఒక కమిటీ ఉంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దెర్ ఈస్ ఏ కమిటీ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో వైశ్య అచీవర్స్ అవార్డ్స్ కర్టన్ రేజర్ ఈవెంట్కి మేడం ఆల్రెడీ అడుగు పెట్టారు. సో ఈసారి అవార్డ్ ఫంక్షన్కి అడుగు పెట్టారు. మేడం మొత్తం కలకల్లాడుతుంది అనుకోవచ్చా మీతోటి? అయ్యో అలా ఏం లేదు. ఆర్గనైజర్స్ చేస్తున్నటువంటి ఇంత మంచి కార్యక్రమము యావత్ భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశమే కాదు వివిధ దేశాలలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి వారు సాధించినటువంటి 18 వివిధ తరగతులలో ఉన్నటువంటి వివిధ రకాల ఈరోజు 18 అవార్డులను స్వీకరించబోతున్నటువంటి వాళ్ళని వీక్షించడం కోసం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమాల ఆర్గనైజర్స్ అందరూ ఆహ్వానంతో పిలిచినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 మంది ఎవరైతే అవార్డులు స్వీకరించబోతున్నారో వాళ్ళందరికీ ఆర్యవైశ్యులందరి తరఫు నుంచి, తరఫు నుంచి, ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫు నుంచి వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది ఆర్యవైశ్యులకు అందరికీ కూడా మీరు కేవలం వీక్షించడమే కాదు, రేపు రాబోయే కాలంలో మేము కూడా ఇలాంటి అవార్డును అందుకోవాలని ఒక కాన్సెప్ట్, ఒక గోల్తో ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ ఉద్దేశంతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని చివరి వరకు అందరూ వీక్షించి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కమిటీ మెంబర్లకు అందరికి కూడా ఆశీర్వదించి దీవించి రాబోయే కాలంలో మేము కూడా ఆ డయాస్ పైన ఉండాలని కోరుకుంటున్నాం. గెస్ట్లు కూడా ఒక లెవెల్లో అసలు వచ్చారు, ఇలా ఇంపాక్ట్ ఇస్తున్నారంటే. సో వచ్చిన వాళ్ళు మనకి ఆల్మోస్ట్ ఒక లయన్ నడిచినట్టే వచ్చారు సార్ మీరు. సో ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ బట్ యాక్చువల్లీ సో యూ లుక్ గుడ్ సార్. సో లైక్ మరి పర్టికులర్ అవార్డ్స్ వచ్చారు కదా, ఈ అవార్డ్స్ గురించి చాలా యూనిక్గా ఫస్ట్ టైం నేను విన్నప్పుడు అయితే చాలా షాక్ అయ్యాను, ఏంటి కొత్తగా అనిపించింది అని. కర్టెన్ రేజర్ ఈవెంట్ చూసారా మీరు? Yeah, I've seen all the events. I was taking care of all the events, how it is going on, everything. I feel very happy to conduct such event. Naresh is one of my closest heartly friend. So I'm associated in every occasion, directly or indirectly. But I feel very honored doing such an event. As a Vaishya, I feel very proud. I am further thinking to do more events such like this. So I am so happy. ఒక్కసారి చేసి ఆపకుండా ఇక ముందు కూడా తీసుకొని పోవాలి. ముందుగా ఎవరైతే వివిధ రంగాల్లో, అంటే ఒక రంగం అని కాదు, ఎవరి టాలెంట్ వారిది ఉంటుంది, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇచ్చినట్టయితే చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కొన్ని వచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే వారికి ఒక ఎంతూజియాజం అని వస్తుంది. కాబట్టి తప్పకుండా విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆర్గనైజర్స్ అందరికి కూడా ఇక ముందు కూడా చేయాలని చెప్పేసి, ఈ మా సహకారం కూడా తప్పకుండా ఉంటుందని చెప్పేసి నేను కమిటీ అందరికీ చెప్తా ఉన్నాను. సో ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు అరేంజ్మెంట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో, లైక్ లోపల డెకరేషన్ దగ్గర నుంచి గెస్ట్ ఇన్విటేషన్ దగ్గర నుంచి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం అయినా సరే లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ ఏదైతే లోగో లాంచ్ కానీ లేకపోతే ఇనాగ్రేషన్ ఉందో ఫలక్నామా ప్యాలెస్లో చేశారు. లైక్ వైశ్య కమ్యూనిటీలో ఇంత పెద్ద అవార్డ్స్ చేయడం ఇదే ఫస్ట్ అన్నట్టు ఆ రేంజ్లో చేశారు. అరేంజ్మెంట్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి అండ్ చాలా విఐపీస్ వివిఐపీస్ కూడా వస్తున్నారు. చాలా గ్రేట్గా అనిపించింది. ఎందుకంటే మన దాంట్లో మనం ఇంత కమ్యూనికేషన్ ఉండి ఇంత పెద్దగా ప్లాన్ చేయడం అంటే రాజన్న చాలా హ్యాట్సాప్. ఎందుకంటే ఇది ఒక చిన్న ఇది కాదు కాబట్టి అంతమంది ఆర్గనైజర్ని ప్రతి ఒక్కరిని ఒక 2 నెలల పాటు రాజన్న చాలా కష్టపడ్డాడు. రాజన్న నమ్ముకున్నది ఏంటంటే నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అనే దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసి ఎక్కడైనా సరే సీఎం లెవెల్ ఉన్నా కూడా, ఇప్పుడు ప్రజెంట్ మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆషామాష కాదు కదా. ఇప్పుడున్న మన వైశ్యాల్లో ఓన్లీ బిజినెసే కాదు అన్ని రంగాల్లో ఉండాలని సత్తా చాడుతున్నాడు ఈరోజు రాజన్న. అవార్డ్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ నీలిమా ఇన్వైటెడ్ అస్ అనమాట. యాక్చువల్లీ షీఈ్ అ డైనమిక్ లేడీ, ఎవ్రీబడి నోస్ నీలిమా.
నీలిమ ఇన్వైట్ వల్ల మేము వచ్చినాం అనమాట. వాట్ ఎవర్ నీలిమ అంటే నీలిమ ఏం కనిపిస్తుందో వెనకాల మేము కూడా అదే కనిపిస్తాం. అంతే అండి, సేమ్. ఇంకా ఈ ఈవెంట్ ఫ్రెండ్ ఇలా గ్రేట్ అచీవ్మెంట్. తను ఏది చేసినా కానీ డైనమిక్గా చేస్తుంది. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అది ఇన్వైట్ వల్ల వచ్చాం మేము. సో ఈవెంట్ ఇవన్నీ చూస్తున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ. బాగుందండి, ఎందుకంటే నీలిమ టేక్ ఓవర్ చేసింది అంటే ద బెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చి చూసినాం కదా, డెలిగేట్స్ అందరు బాగున్నారు. అవార్డీస్ కూడా ఇంకా మీరు ఒక ఫ్యూ అవర్స్లో చూస్తారు వాట్ షీ ఈజ్ అన్నది, ఎట్లా ఆర్గనైజ్ చేసింది ఏది అన్నది. దెన్ చూసినాక అడగండి, ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్తాము. ఏదైనా సరే ఒక అకేషన్ జరగాలంటే దాని వెనకాల ఉన్న కష్టం ఎప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ ఇవాళ అర్లీగానే వచ్చాము. వచ్చి వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ అండ్ హౌ ద ఫ్లో ఈస్ కమింగ్ ఇన్ సైడ్. సో ఇమాజినేషన్కి బియాండ్గా ఫ్లో వస్తుంది. అండ్ వీఆర్ గెటింగ్ కాల్స్ దట్ దోస్ ఆర్ నాట్ రిసీవ్డ్ passes because they didn't approach us in time. Okay. So we are keep on getting the calls. So we are trying to accommodate some people. But inside arrangements we are looking after. I am looking after MIP segment, most important persons. So escorting them and making arrangements of seating of them. So ఈ kind of occasion అనేది ఎప్పుడు జరగలేదు. సో ఇంత బ్రహ్మాండంగా ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఎప్పుడు టీవీలో చూడడం కానీ ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవాళ. ఇట్ ఈస్ ఏ రేరెస్ట్ ఆఫ్ రేర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. నిజంగా ఇది 800 చిల్లర నామినేషన్స్ వచ్చాయి. అందులో నుంచి సెలెక్ట్ చేసుకొని ఒకరు అచీవరు ఒకరు కాదని చెప్పడం లేదు. ఎందుకంటే నామినేషన్ వేసిన వాళ్ళందరూ కూడా అచీవర్సే. అయినప్పటికి కూడా మేము వాళ్ళలోంచి వన్ ఆఫ్ ది పర్సన్స్ టు సెలెక్ట్ కాబట్టి సెలెక్ట్ చేసాము. వన్ ఆఫ్ ది టఫెస్ట్ జాబ్ ఫర్ అస్. ఇన్ఫ్యాక్ట్ టఫెస్ట్ కాదు, టఫెస్ట్ సార్. సో ఆల్మోస్ట్ 100లో మీకు నామినేషన్స్ వచ్చి ఉంటాయి. అందులో మీరు ఓన్లీ 18 కేటగిరీస్ చూస్ చేసుకోవాలి. సో ఆ ప్రెషర్ని మీరు ఎలా తీసుకున్నారు, అసలు ఎలా చూస్ చేశారు? మా ఆడియన్స్కి కూడా డెఫినెట్లీ చెప్తే మీరు అసలు వావ్ అని అనుకుంటారు డెఫినెట్లీ. అంటే ఈచ్ సెక్టార్లో కూడా 18 బ్రాంచెస్ నుంచి 18 గ్రూప్స్గా మనం కొన్ని సెలెక్ట్ చేసాము ముందు. ఆ సెలెక్ట్ చేసిన వాటిలో నుంచి జ్యూరీ మెంబర్స్కి వచ్చినాము. జ్యూరీ చైర్మన్ జగదీష్ గారు, ఐఏఎస్ ఆఫీసరు. అట్లాగే సుధాకర్ గారు ఉన్నారు, వారు పొలిటికల్ లీడర్ బీజేపీ దీంట్ నుంచి. అలాగే బద్రీనాథ్ గారు రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ గారు. అలాగే పిఎస్ఆర్ మూర్తి గారు, ఆయన బ్యాంక్ ఆఫీసర్, హై ఆఫీసర్లో రిటైర్ అయినారు. మేమందరం వీ సాట్ టుగెదర్ అలాంగ్ విత్ ది డైరెక్టర్స్ అండ్ శ్రీ రాజు గారు. అండ్ we feel that we did our best. ఈ అవార్డ్స్ అసలు మన వైశ్యాసే లక్ష్మీ స్వరూపం అనుకోవచ్చు. ఎందుకంటే మనం వ్యాపారంలో అన్నింటిలో మనది ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాసివి అచీవర్స్ అవార్డ్స్ అని పెట్టింది చాలా గ్రేట్. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వేరే వాళ్ళకన్నా ముందు మన వ్యాపారస్తుల్లో కానీ మన వైశ్యాస్ని ముందు తీసుకోవడం మాకు చాలా సంతోషం. ఫస్ట్ మనము పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ కదా యాజ్ అన్ ఎంటర్ప్రీనర్. వచ్చేది రాంది అనేది దట్ బేస్డ్ ఆన్ అవర్ లక్ అండ్ అంతే. అది మీరు ఏ కేటగిరీలో చేశారు మ్యామ్? ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండి. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు చేసి ఒక లేడీ పవర్గా నిరూపించుకోవడానికి మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎగ్జైట్మెంట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఈ పర్టికులర్గా ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది టు బి హానెస్ట్. అండ్ వైశ్యస్ అచీవర్స్ అవార్డ్స్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉందన్నారు. సో దీని గురించి వినగానే మీరు ఏమనుకున్నారు? ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి నైస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎంటర్ప్రీనర్స్కి వాళ్ళ ఫోకస్ అందరికీ తెలియాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన రాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ వనిత గారు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. So many people in the competition, so I feel like I should get it. సో మీరు ఏ కేటగిరీలో నామినేట్ చేశారు? నేను యాక్చువల్లీ విత్ లైక్ డాక్టర్స్ కేటగిరీలో చేశాను, స్పెషల్ జ్యూరీ కేటగిరీలో చేశాను. సో మరి మీ అచీవ్మెంట్స్లో పాటు ఈ వైశ్యస్ అచీవర్స్ అవార్డ్స్ అనేది యూనిక్ కాన్సెప్ట్ కదా. సో కాన్సెప్ట్ చూడగానే మీకు ఏమనిపించింది? ఇట్స్ గ్రేట్ థింగ్. ఎందుకంటే కమ్యూనిటీలో కూడా మా వర్క్ రికగ్నైజ్ అవుతే వీ కెన్ హెల్ప్ మోర్ పీపుల్. సో ఈ రికగ్నిషన్ అనేది మాలాంటి ఎంటర్ప్రీనర్స్కి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ మేము ఒక ప్రోడక్ట్ని చూపించలేము. ఇఫ్ వీ గెట్ సచ్ అవార్డ్స్ పీపుల్ బిలీవ్ అవర్ వర్క్, ట్రస్ట్ అస్. ఇక్కడ 9 డైరెక్టర్స్ ఉన్నారు. ఈ డైరెక్టర్స్ వల్ల మేనేజ్మెంట్ అంతా చాలా బాగా అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ నాకు వేరే వర్క్ ఉంది,
సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారా మొత్తం వర్క్ లో బిజీగా ఉన్నారు సార్, బట్ మాకు ఒక చిన్న సస్పెన్స్ కోసం రివీల్ చేస్తారో లేదని మీ ఇష్టం. సో చాలా హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి, సో అందులో 18 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏమైనా తెలుసా ఎవరు గెలిచారు? టాప్ సీక్రెట్ అండి. సో బట్ ఈ అవార్డ్స్ ద్వారా వేరే అందరికి కొన్ని వైశ్యాస్ అప్రిషియేట్ చేయడానికి టాలెంట్ని, న్యూ టాలెంట్ని అప్రిషియేట్ చేయడానికి మెయిన్గా ఇది వచ్చింది. మేమైతే ట్రై చేసాము, మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years ఇన్ టూరిజం ఫీల్డ్. టార్చ్ బేరర్లో అప్లై చేసాము. మరి రావాలని కోరుకుంటున్నాను. ఇంతమంది గెస్టుల మధ్యలో ఇంత పెద్ద గ్రాండ్ తీసుకోవాలనుకుంటున్నాను. గాడ్ గ్రేస్ అండ్ మై హార్డ్ వర్క్. సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ రాజుగారి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. మాకు కూడా చాలా పార్టిసిపేట్ చేయాలని. మీలో ఉత్సాహం ఊపు ఇంకా యంగ్ బ్లడ్ ఇంకా సర్క్యులేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి అవార్డు వస్తుందని అనుకుంటున్నాను. ఎస్ వస్తుందని హోప్లో వచ్చాను. మై ఏజ్ ఈజ్ 81 years. సార్ మరి ఏ కేటగిరీలో అప్లై చేశారు? సోషల్ సర్వీస్ అప్లై చేశాను. అది రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చినా పర్వాలేదు, రాకున్నా బట్ సేమ్ జీల్ సేమ్ థింగ్ ఈజ్ దే. ఎస్ సో మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ ఏజ్ లో కూడా స్టిల్ అంత యంగ్ గా ఉన్నారు, అంత యంగ్ గా యాక్టివ్ గా ఉంటున్నారు. సో మా హస్బెండ్ ఇంత యాక్టివ్ గా ఉన్నారు, మీకు ఎలా ఉంది? ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్న రాజుగారికి ఫస్ట్ ఆఫ్ థ్యాంక్స్. ఉన్న డైరెక్టర్స్కి ప్రతి ఒక్క అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. లోపల వెళ్ళి చూశానండి, ఎలా ఉందంటే ఆ ప్రోగ్రామ్ మొత్తము ఒక సినీ టెక్లా ఒక సక్సెస్ఫుల్ మీట్ ఎట్లా ఉంటుంది సినిమాది అలా ఉందండి. చాలా బాగుంది ప్రోగ్రాము. ఇక్కడ ఇప్పుడు వచ్చింది తెలంగాణ నుంచి, ఏపీ నుంచి ప్రతి ఒక్క ఆర్యవైశ్య ప్రముఖులు వచ్చారు. దీని నుంచి అభినందిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు రాజుగారికి అభినందిస్తున్నాను. సార్ ఫస్ట్ టైం నిర్వహిస్తూ ఉన్నారు అండ్ రెస్పాన్స్ అయితే అదిరిపోయేటట్టు అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం అయినా కానీ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చేసినట్టుగా ఉందండి. ఇది ఫస్ట్ టైం చేసినట్టుగా లేదు, ఎన్నో ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వ్యక్తి చేసినట్టుగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మాకు వైశ్యుల తరపున మాకు ఇలాంటి రాజుగారు ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం మేము. చాలా హ్యాపీగా ఉంది. దీనికి వీళ్ళు ఒక 1 month ముందు నుంచి చాలా ప్రిపేర్ చేశారు. అసలు ఎంత అంటే ఇక చెప్పడానికి వీల్లేదనమాట. ప్రతి ఒక్క వైశ్య ఇందులో పాల్గొంటున్నారు. చాలా కష్టపడ్డారు రాజన్న. చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడికి రావడం, మాకు పాసులు దొరకడం, మేము రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇలా అవార్డ్స్ ఇవ్వడం అనేది కూడా సో మంచి ప్రోత్సాహం అనిపిస్తుందా? చాలా ప్రోత్సాహం ప్రతి ఒక్కరికి. ఇంత పెద్ద ఫంక్షన్లో, ఇంత అవార్డు ఫంక్షన్లో తీసుకోవడం అంటే చాలా గ్రేట్ కదా. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. హాయ్ అండి, నమస్తే. నా పేరు నీలిమా అండి. నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. సో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను నేను. సో ఇలాంటి ఈవెంట్స్ చేయడము చాలా హ్యాపీగా ఉంది. రాజుగారు అసలు అంటే ఎన్నో మహిళలకి కానీ చాలా ఇలాంటి అంటే ఇంట్రెస్ట్గా తను ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అవార్డ్స్ అంటే ఎంతోమంది తీసుకుంటున్నారు. అందులో మాకు కూడా నెక్స్ట్ లెవెల్లో మేము కూడా తీసుకోవాలని మాకు ఒక కోరిక ఉంది. As I am also married to a Vaishya family. So yes, it's a very proud moment for us. And we are connected with Raju Garu from so many years. It's very good to and proud to be associated with this. And it's of course it's a very dare and bold step he has taken, and we appreciate his step. మీరు నామినేట్ చేశారా ఏమన్నా ఇందులో నామినేషన్? No, this is our first time. Actually, I was not prepared to come here. బట్ ఐ థాట్ మిమ్మల్ని చూసిన తర్వాత బట్ స్టిల్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నట్టు ఒక నామినేషన్ వేయాల్సిందేమో బ్యూటీ కాన్సర్ట్గా. బ్యూటీ Okay, next time I will try. మ్యామ్, సో వాట్ అబౌట్ దీస్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత? Till now I'm feeling it's great. Very good arrangements. A comfortable one. So I hope that we will experience a good enjoyment. అసలు ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో కూడా తెలియట్లేదు. కానీ చాలా ఉత్సాహంగా ఈ జనాభాని, ఈ జనసందోహాన్ని పాసులప్పుడు కూడా దాదాపు ఒక 10,000 మంది వరకు వస్తే 5,000 మందికి పైన చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఈ ఫంక్షన్ హాల్ కూడా పట్టదు, అంత ఇదిగా ఉన్నారు ఈ జనాభాను చూస్తూ ఉంటే. పైగా అందరూ మోడీ కోడ్స్ రావాలని డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉంది. దీంట్లో ఈ వాసవి అచీవర్స్ అవార్డ్స్ని ఎంజాయ్ చేయడానికి నేను వచ్చాను. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను. మీ అందరి మధ్య ఇలా ఆనందోత్సవాల మధ్య తేలియటం నాకు చాలా హ్యాపీగా ఉంది.
మన వైశ్యాస్ ఫ్యామిలీలో ఇంత పెద్ద ఈవెంట్ జరగటం చాలా గొప్పగా ఉంది, గర్వంగా ఉంది, ప్రౌడ్ ఫీలింగ్ అండి. ఇంత పెద్ద ఈవెంట్ ఇప్పటివరకు జరగలేదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. చాలా హ్యాపీగా ఉందండి, చూడటానికి కన్నుల పండగగా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు. ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. చూద్దాం లోపల ఇంకా వీఆర్ వెయిటింగ్ టు సీ ఆల్ ద ఈవెంట్స్ అండి. సార్ మీ పేరు సార్? నాగేంద్ర కుమార్. అండ్ ఫస్ట్ టైం నిర్వహిస్తున్నా కానీ చాలా గ్రాండ్గా అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అండ్ కనీ విని ఎరగని రీతిలో జరుగుతూ ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉందండి. అది ఇంతమంది గ్యాదరింగ్ ఒక చోట అవటం అనేది రియల్లీ గ్రేట్. సో ఆర్గనైజర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి కూడాను. ఇంతమంది వైసెస్ అందరూ కూడా ఒక చోట కూడి మనందరం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను. చాలా అద్భుతంగా, చాలా గర్వంగా అనిపిస్తుంది మా అందరికీ. ఇది ఒక ఇంత మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చి రాజుగారు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మేమందరం కూడా వైజాగ్ నుంచి ఒక 90 మందిని అక్కడి నుంచి నిన్న ఈవినింగ్ బయలుదేరి వచ్చాము. వీఆర్ వెరీ ప్రౌడ్. ఇలాంటి అవార్డ్స్ జరగటం, ఇందులో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా గొప్ప గర్వకారణంగా అనిపిస్తుంది మా అందరికీ. నేను ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షురాలు, స్టేట్ గౌరవాధ్యక్షురాలుగా మహిళా విభాగం చేస్తున్నాను. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో అడిషనల్ జాయింట్ ట్రెజరర్ ఐఈసీ ఆఫీసర్గా ఉన్నాను. సో నాలాంటి వాళ్ళకైతే ఇంకా ఇది చాలా అద్భుత ప్రపంచంలాగా అనిపిస్తుంది. ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఎ వాసవియన్. ఫస్ట్ టైం నిర్వహిస్తున్నా కానీ ఇక్కడ మరి వస్తున్న రెస్పాన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? చాలా అంటే ప్రతి రంగంలోనూ పారిశ్రామికంగా కానీ, డాక్టర్స్ కానీ, సామాజికంగా కానీ సర్వీస్ చేసిన వాళ్ళందరికీ ఇంత మంచి అద్భుతమైన ఫస్ట్ టైం ఇలాంటి అవార్డ్స్ చేయటం అనేది చాలా మాకు గర్వకారణం, చాలా గొప్పగా అనిపిస్తుంది. I'm really excited. I really like meeting so many people here and seeing all these people's like energy and everything. I'm just very excited. Especially came for this event purpose or what? No, I actually came to surprise my family and then this event happened. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో అంటే ఇంత భారీగా BAA అంటే ఒక వైశ్య అచీవర్స్ అవార్డుని ఇంత భారీ ఎత్తున కండక్ట్ చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. సో అంటే ఇక్కడ మహామహులందరూ మీరు చెప్పినట్టుగానే మహామహులందరూ వస్తున్నారు. ఇలాంటి ఒక ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అండి చాలా థ్రిల్లింగ్ అనే చెప్పొచ్చు. అది కూడా వైశ్య అచీవర్ అవ్వచ్చు అనే వరకు ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఒకటి కమ్యూనిటీకి చెందిన వాళ్ళం కదా, అందుకు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.